యొక్క శక్తిగల నామములో నేటి వాగ్దానపు ఆశీర్వాదము కొరకు అభిషేకము కొరకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము ఎఫెసు సంఘము. టుడేస్ టాపిక్ చర్చ్ ఆఫ్ ఎఫెసస్. మూలవాక్యము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. Key verse from the throne of grace, the book of Revelation chapter 2 verse 7. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. ఆమేన్. పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నటువంటి సత్యం. ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి అపోస్తలుడైనటువంటి యోహానుకి పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షతన ప్రకటన జ్ఞానాన్ని అనుగ్రహించాడు, దర్శనాన్ని పొందుకున్నాడు. అపోస్తలుడైనటువంటి యోహాను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ప్రియమైనటువంటి శిష్యుడు. 7 సంఘాలు ఆసియా ఖండములో చరిత్ర ప్రకారంగా 7 సంఘాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాలు, ఆ 7 సంఘాలు ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. ఆ 7 సంఘాలు కూడా గతంలో చరిత్ర అయితే ప్రస్తుతంలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో సంఘ పరిస్థితులకు ఒక సాదృశ్యముగా ఉన్నది. ప్రతి ఒక్క సంఘానికి ఒక సాదృశ్యముగా ఆనాటి చరిత్రలో రాయబడినటువంటి 7 సంఘాలు అవి ప్రవచనాత్మకంగా ఈరోజు రేపు జరుగుతూ ఉంటాయి. అందులో జరిగినటువంటి సంఘటనలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రెండవసారి వచ్చే సమయం వరకు కూడా ఈ యొక్క ప్రవచనాత్మక ప్రవచనాలు నెరవేరుతూ ఉంటాయి అన్న సత్యాన్ని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, ఈ యొక్క ఎఫెసీ సంఘము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడు అయిన తర్వాత 300 సంవత్సరాల వరకు ఈ యొక్క సంఘాలు 7 సంఘాలు ఆసియా ఖండంలో ఉన్నట్లుగా మనకి చరిత్ర తెలియచేస్తూ ఉంది. ఇది అపోస్తలిక సంఘము, ఆదిమ సంఘము. ఈ యొక్క ఎఫెసీ సంఘము ఆసియా ఖండములో ఎఫెసీ అనేటువంటి ఒక పట్టణము ఒక ముఖ్య పట్టణముగా ఉన్నది, రాజధానిగా ఉన్నది ఆసియా రాష్ట్రంలో ఆనాటి కాలంలో. ప్రియమైనటువంటి సంఘము, అక్కడ అర్తెమీ దేవి యొక్క గుడి ఉన్నది. ఒక విగ్రహారాధన చేసేటువంటి ఒక దేవాలయం అక్కడ ఉన్నది. ఆ యొక్క దేవాలయం పేరు అర్తెమీ దేవి. అక్కడ అది పురాతన కాలములో ప్రపంచంలో 7 వింతలలో ఒక వింత. ప్రియమైనటువంటి సంఘం, ఆనాటి కాలంలో ఆ ఎఫెసీ అనేటువంటి పట్టణంలో దాదాపుగా 2 లక్షల మందికి పైగా జనసంఖ్య ఉన్నట్లుగా చరిత్రకారులు తెలియచేస్తూ ఉన్నారు. అది అక్కడ ఒక ఓడరే ఉన్నది. అక్కడ షిప్పులు వచ్చి ఎగుమతులు దిగుమతులు చేసేటువంటి స్థలం. అక్కడ ఒక ఓడరే ఉన్నది. దెర్ వాజ్ అ షిప్ యార్డ్ ఎఫెసీ అనేటువంటి పట్టణంలో. ఇది పెంతెకోస్తు సంఘానికి ఒక నిదర్శనంగా ఉంది. అందుకే పరిశుద్ధాత్మ ఏమని తెలియజేస్తున్నాడు అంటే ఎఫెసీ యొక్క సంఘము గురించి ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మను గుర్తు చేస్తున్నటువంటి సత్యం. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి రాసేటప్పుడు పరిశుద్ధాత్మను బయలుపరిచేటప్పుడు ఏం తెలియచేస్తూ ఉన్నాడంటే తను ప్రారంభిస్తూ ఉంటాడు. ఏ విధంగా అంటే నీ క్రియలు, నీ కష్టమును, నీ సహనమును నెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధకులని నీవు కనుగొంటివని నేను ఎరుగుదును అని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఎఫెసీ సంఘం గురించి 2వ అధ్యాయంలో 1 నుంచి 7 వచనాలు మనం ధ్యానం చేసినప్పుడు అక్కడ వాళ్ళలో ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళలో ఉన్నటువంటి ఈ యొక్క సంఘటన, వాళ్ళలో ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మీయ స్థితి, వారి యొక్క ఆర్థిక పరిస్థితి, వారి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉన్నదో తెలియచేస్తూ ఉన్నాడు.
ఈ యొక్క సంఘములో నేటి ప్రపంచంలో ఉన్నటువంటి సంఘాలకు ఒక సాదృశ్యముగా ఉన్నది. ఈ ఎఫెసీ సంఘము ఆనాడు సువార్తను ప్రకటించిన సంఘముగా చరిత్రలో వ్రాయబడి ఉన్నది. రెండవది, ఇది ఓపిక గల సంఘము. ఈ యొక్క ఎఫెసీ సంఘములో ఓపిక ఉన్నది, విశ్వాసులలో ఓపిక ఉన్నది. ప్రియమైనటువంటి సంఘం, లోకానికి భిన్నంగా ఉన్న సంఘం ఇది. కొరింథీ సంఘం వలె లోకరీతిని తనలో కలుపుకొనలేదు. కొరింథీ సంఘములో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది అంటే, క్రొత్త నిబంధనలో లోకానుసారమైనటువంటి అలవాట్లు, ఆచారాలు అన్నీ కూడా కొరింథీ సంఘములో ఉన్నాయి. అయితే ఆనాటి ఎఫెసీ సంఘములో ఇవేవి కూడా లేవు. వాటికి వ్యతిరేకంగా ఉన్నది. లోకానుసారముగా లోకాన్ని సంఘములో కలుపుకోలేదు, లోకానికి వ్యతిరేకంగా ఉన్నది. సాంప్రదాయిక సంఘం ఇది ఎఫెసు సంఘము. ఇది నిలకడగా ఉన్నటువంటి సంఘం, దేవునిలో నిలకడగా ఉన్నటువంటి సంఘము. ఒక వర్గం అయితే విశ్వాసుల పైన పెత్తనం చేసేటువంటి వర్గం ఉన్నది. ఇక్కడ ఈ యొక్క ఎఫెసీ సంఘంలో వాళ్ళు ఎలాంటి వాళ్ళు? నికోలాయితులు. వారిని ఈ సంఘము సహించలేదు. ఎవరైతే విశ్వాసం మీద పెత్తనం చేస్తూ ఉంటారో వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, వాళ్ళలో జీవపు డంబం ఉంటుంది. వాళ్ళు నికోలాయితులు లాంటి వాళ్ళు అని ఎఫెసీ సంఘం గురించి పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అయితే ఈ సంఘములో ఉన్నటువంటి ఒక సమస్య ఏంటి అంటే, ప్రారంభములో ఉన్నటువంటి ప్రేమ చివరి దాకా వారిలో లేదు. అందుకే ఎఫెసీ సంఘాన్ని గురించి ఏమని తెలియజేస్తున్నాడు అంటే, రెండవ అధ్యాయంలో 3వ వచనం, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు మరచితివి. మొదట నీకుండిన ప్రేమను నీవు మరచితివి. ఇది సంఘంలో ఉన్నటువంటి మొదట ఏ ప్రేమ అయితే ఉన్నదో ఆ ప్రేమను వదిలినట్లుగా పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. యోహానుకి ఈ యొక్క దర్శనంలో ఆ యొక్క 7 దీపాల స్తంభములో నడుస్తూ వెళుచున్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమై ఈ యొక్క సంఘము గురించి తెలియజేస్తున్నాడు. 7 సంఘాలకు ఉత్తరాలు రాయి, వాటికి తెలియచేయి, సమాచారాన్ని తెలియచేయి, ఈ ప్రవచనాత్మక సత్యాలను వాళ్ళకి తెలియచేయని ఆనాడు యోహానుకి పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. ప్రేమైనటువంటి సంఘమ, ఈరోజు విశ్వాసులకు కూడా పరిశుద్ధాత్ముడు ఏం తెలియచేస్తున్నాడు అంటే, మొదటి ప్రేమను కోల్పోకూడదు. మొదటి స్థానం హృదయములో ఇవ్వవలసింది దేవునికి. మొదటి స్థానం యేసు ప్రభుల వారికి మన హృదయాలలో ఇవ్వాలి. ఆ తర్వాత పెళ్ళైనటువంటి ప్రతి స్త్రీ తన భర్తకు 2వ స్థానాన్ని ఇవ్వాలి. పెళ్ళైనటువంటి ప్రతి పురుషుడు కూడా తన యొక్క భార్యకు 2వ స్థానాన్ని ఇవ్వాలి. పిల్లలు, వివాహం కాని పిల్లలందరూ కూడా మొదటి స్థానం దేవునికి ఇచ్చిన తర్వాత 2వ స్థానము తల్లిదండ్రులకు ఇవ్వాలి పిల్లలు. అందుకే ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయంలో, పిల్లలారా మీ యొక్క తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ఆజ్ఞలలో మొదటిది. అప్పుడు మీకు ఏం కలుగుతుంది? మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతారు అని తెలియచేస్తూ ఉంటాడు. ఎఫ్ఎస్సీ గ్రంథంలో 6వ అధ్యాయంలో తెలియచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం ఇది. పరిశుద్ధాత్మను బయలుపరుస్తున్నటువంటి సత్యం. పిల్లలు ఇవ్వవలసింది మొదటి స్థానం హృదయంలో దేవునికి ఇవ్వాలి. ఆ తర్వాత 2వ స్థానం ఎవరికి ఇవ్వాలి? తల్లిదండ్రులకు ఇవ్వాలి అని తెలియచేస్తూ ఉన్నాడు. ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం
మొదటి వచనంలో ఆ సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తల్లిదండ్రులకు దేవుడు ఇచ్చేటువంటి, పిల్లలకు దేవుడు అనుగ్రహించేటువంటి ఆజ్ఞ. ఈ విధంగా మనం మన యొక్క జీవితాలను వాక్యానుసారముగా పరిశుద్ధాత్మ నడిపింపుతో మనం ముందుకు వెళ్ళాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి మొదటి సమస్య ఏమిటి? మొదటి ప్రేమను కోల్పోయింది. అయితే ఈరోజు మనం ఏం చేయాలి? మనలో మొదటి ప్రేమ ఎల్లప్పుడూ అలానే ఉండిపోవాలి. యేసయ్య రాకడ పర్యంతరం వరకు ఆ స్థానం మరొకరికి వెళ్ళకూడదు. ఆ మొదటి స్థానం, హృదయంలో మొదటి స్థానం వేరే వాళ్ళకి ఎవరికి వెళ్ళకూడదు. ధనానికి, ఉద్యోగానికి, ఆస్తికి, మనుషులకు మొదటి స్థానం వెళ్ళకూడదు. మొదటి స్థానం చిరస్థాయిగా ఉండిపోవాలి. తరాలు మారినా, యుగాలు మారినా, మనుషులు మారినా, పరిస్థితులు మారినా మారనిది యేసయ్య ప్రేమ. ఆ యేసయ్య ప్రేమ చేత మన హృదయం ఎప్పుడూ కూడా నింపబడి ఉండాలి. మన హృదయంలో మొదటి స్థానం యేసయ్య ప్రేమకు మనం ఇవ్వాలి. ఆ మొదటి ప్రేమ మనం కలిగి ఉండటానికి పరిశుద్ధాత్ముడే నిత్యము మనకి సహాయము దయచేస్తూ ఉంటాడు. తండ్రి ప్రేమ చేత మన హృదయాలను, మన అంతరంగమును పరిశుద్ధాత్ముడు నింపుతూ ఉంటాడు. ఎఫెసీ సంఘములో వాళ్ళకి హెచ్చరించిన పద్ధతి ఏమిటి అంటే, మీరు పశ్చాత్తాపడండి. ఎందుకు? మీరు మొదటి ప్రేమను వదిలిపెట్టారు కాబట్టి మీరు పశ్చాత్తాపడండి, మీరు తిరిగి రండి అని ఎఫెసీ సంఘాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. మీరు గతంలో చేసిన మంచి పనులు మరచిపోవద్దు, మీరు ఆ మంచి పనులు చేస్తూ ఉండండి అని ఎఫెసీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. వాళ్ళు మంచి పనులు చేశారు, ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు. అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎఫెసీ సంఘానికి ఇచ్చినటువంటి బహుమానం ఏమిటి అంటే 7వ వచనం. ఏమిటి ఆ 7వ వచనంలో? 2వ అధ్యాయం 7వ వచనంలో మీరు పొందుకుంటారు. ఏమిటి పొందుకుంటారు? జయించు వారికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. జీవవృక్ష ఫలం పొందుకుంటారు. ఎఫెసీ సంఘానికి దేవుడు సిద్ధపరిచినటువంటి బహుమానం. ప్రతి విశ్వాసికి కూడా బహుమానాలు ఉన్నాయి. బహుమానాలు ఉచితం కాదు. తండ్రి ప్రేమ ఉచితం, యేసయ్య కృప ఉచితం, పరిశుద్ధాత్మ ఉచితం, పరిశుద్ధాత్మలో ఉన్న కృపావరాలు ఉచితం. ప్రేమైనటువంటి సంగమా, పరలోకము ఉచితం, రక్షణ ఉచితం, నిత్య జీవం ఉచితం. అయితే బహుమానాల కొరకు భౌతికంగా, మానసికంగా, ఆత్మీయంగా కష్టపడాలి. కష్టపడిన వారికే బహుమానాలు కలుగుతాయి. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 12వ వచనంలో పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నారు. ఇదిగో నేను త్వరలో రాబోచున్నాను, వాని క్రియ చొప్పున వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. Behold, I am coming soon. Blessed is he who keeps the words of the prophecy. In this book I will give them the reward according to what he has done. ప్రతి ఒక్కరికి జీతము సిద్ధపరచబడి ఉంది. అంటే బహుమానాలు, కిరీటాలు, నీతి కిరీటము, అనేక రకాలైనటువంటి కిరీటాలు, 8 రకాలైనటువంటి కిరీటాలు దేవుని సన్నిధిలో ఉన్నాయి. యేసయ్యను కలుసుకున్నాక బహుమానాలు మనం పొందుకుంటాం. ప్రియమైనటువంటి సంఘమ, అయితే దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క ఇవన్నీ కూడా విశ్వాసం ద్వారా పొందుకుంటాం. ఇవన్నీ కూడా ఉచితంగా యేసయ్య ఇచ్చేటువంటి అన్నీ కూడా మనం పొందుకునేది విశ్వాసం ద్వారా పొందుకుంటాం. బహుమానాలకి కష్టపడాలి. అందుకే యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 4-5 వచనాల్లో ఒక సత్యాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మేము దేవుని కుమారుని యందు
కుమారుడిని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నమ్మేవాడు జయాన్ని పొందుకుంటారు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు వారు జయాన్ని పొందుకుంటారు. సమస్యలలో, కష్టములో, బాధల్లో, బంధకాల్లో జయము కలుగుతుంది. ఎవరికి? విశ్వాసం ఉంచిన వారికి, ప్రార్థన చేసిన వారికి, పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకున్న వారికి జయం కలుగుతుంది. జయాన్ని అనుగ్రహించడానికి, సహాయం చేయటానికే, నడిపించడానికే పరిశుద్ధాత్ముడు తోడుగా ఉన్నారు. ఎల్లప్పుడూ మనతో ఉండటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. సత్యములోకి నడిపించడానికి, జీవములోకి నడిపించడానికి, యేసయ్య కృపలో సిలువలో అనుగ్రహించిన ఆశీర్వాదాలను పొందుకోవటానికి ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. అందుకొరకు మనం సిద్ధపడాలి. మొదటి ప్రేమను నిత్యము మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువు వారు సిలువలో చూపినటువంటి ప్రేమ, యేసు ప్రభువు వారు సిలువలో ఇచ్చినటువంటి ఈ యొక్క విజయము, యేసు ప్రభువు వారు సిలువలో అనుగ్రహించినటువంటి క్షమాపణ, విమోచన, కనికరము, దయ, వాటన్నిటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. పశ్చాత్తాపడాలి. మరచిపోయినందుకు, దేవుని ప్రేమను మరచిపోయినందుకు, దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణను మర్చిపోయినందుకు, దేవుని యొక్క చిత్తాన్ని, ప్రణాళికను మన జీవితంలో మనం మర్చిపోయినందుకు మనం పశ్చాత్తాపడాలి అంటున్నాడు. మనలో విశ్వాసం పెంచుకోవాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. యేసయ్య కృప మనందరికీ సదా తోడైనది గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మన జీవితాలను సమర్పించుకున్నాం. కృపగల యేసు ప్రభా నీకు వందనాలు. ఎఫ్ఎస్సి సంఘము గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి మాకు సహాయం దయచేసినందుకు నీకు వందనాలయ్యా. ఎఫ్ఎస్సి అంటే రమ్యమైనది, కోరదగినది. రమ్యమైన, కోరదగినటువంటి ఆ ప్రేమ, ఆ సంఘాన్ని నువ్వు నిలబెట్టుకున్నావు, నీకు వందనాలు. ఈరోజు మా జీవితాల్లో కూడా రమ్యమైనటువంటి ప్రేమను, కోరదగినటువంటి ప్రేమను, నీవు కోరుకునేటువంటి ప్రేమ, నీ ప్రేమ చేత మా హృదయాలు, మా అంతరంగము నింపబడులాగున పరిశుద్ధాత్మను నీవే సహాయం దయచేస్తున్నందుకు వందనాలు. విశ్వాసం నుండి విశ్వాసములకు మేము ఎదుగులాగున, కృప నుండి కృపలో మేము ఎదుగులాగున నిత్యము నీవు మాకు సహాయం దయచేస్తున్నందుకు వందనాలు. యేసయ్య సారూప్యములో మేము మార్చబడులాగున, క్రీస్తు యేసు మనస్సు కలిగి జీవించులాగున, ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు మేము సిద్ధపడులాగున, అనేక మందిని సిద్ధపరచులాగున ఒక పాత్రగా మమ్మలను నిలబెట్టుచున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి బంధకాన్ని, చీకటి అధికారాన్ని యేసు ప్రభు నామములో తెంచివేస్తూ, యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ, మేము విన్నటువంటి సత్యాన్ని, యేసయ్య మాటలను ఇతరులకు తెలియచేయడానికి నీ అభిషేకము, నీ సహాయము అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, జీవమును, స్వస్థతను, ఆశీర్వాదమును, అభిషేకమును యేసు ప్రభు నామములో ప్రార్థించి యేసు ప్రభు నామములో పొందుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. కృతజ్ఞత.